ఒరే 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 మొత్తం దాని అనుకుంటారు. ఒరే 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 ఇది ఇంతమంది నాకేరు టీమ్ 3లా ముగ్గురు వాళ్ళు కూడా ట్రేడ్ నాకు ఇద్దరు నాకే అయినారు. సో టీమ్ 2 పర్సన్ డైరెక్ట్ లక్కీ మీదకి వచ్చేసిండు. లక్కీ ఒక్కడే ఉన్నాడు. సో లక్కీని కొట్టేసి అయిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ ఏంటనే చూద్దాం. అరే లక్కీ గారు నాకు చేసిండు. నైస్. ఓకే ఇంకో పర్సన్ వస్తున్నాడు. ఇంకో పర్సన్ కూడా అరే 1 HP చేసిండు లక్కీ. నైస్. ఇంకొక బుల్లెట్ పడ్డా ఆ పర్సన్ అయిపోతాడు. సో ఏం జరిగింది నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? అక్కడ ఇద్దరు ఉన్నారు. అరే వీడు ఒక్కడిని కొట్టేసి 1v1 సిచ్యువేషన్ గైస్. లక్కీ కొట్టేసి రివైవ్ ఇస్తాడా లేకుంటే ఇద్దరు హీల్ అయిపోయారు. సో ఏం జరిగింది 1v1 సిచ్యువేషన్ చూద్దాం. అక్కడ పోయిండు రివైవ్ ఇచ్చుకుంటాడు. సో గేమ్ బాయ్ ఏం చేస్తావు? లక్కీ చేస్తాడా? గేమ్ బాయ్ చేస్తాడా? డీబేస్ పట్టుకున్నాడు గేమ్ బాయ్. అరే కొట్టేసిండు బ్రో లక్కీ ఆడు. రైట్ నైస్ లక్కీ ఆడు వేరే లెవెల్ కొట్టేసిండు. పాపం ఒక్కడే మిగిలిపోయిండు. ఏకాక అయిపోయిండు. లాస్ట్ అంటే టీమ్మేట్ని కూడా కాపాడుకోలేని సిచ్యువేషన్ వచ్చేసింది. సో బట్ ఎనీవే బాగా ఆడిండు. మంచి కొట్టేసిండు. ఫైట్ తీసుకున్నాడు. నైస్. ఇట్లా టీంతో ఆడితే కొట్టడానికి బాగుంటుంది. అండ్ టీమ్ 1 వచ్చేసింది థర్డ్ పార్టీ చేయడానికి. సో ఆల్మోస్ట్ సో ఏంటంటే వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తారు అక్కడ. లెట్స్ గో గైస్. లైక్ కొట్టండి గైస్. 50 లైక్స్ కంప్లీట్ చేయొచ్చు కదా గైస్. ఫాస్ట్గా మీరు అనుకుంటే 50 లైక్స్ వీకెండ్ కూడా పెడతాను. వీకెండ్ నెక్స్ట్ వీక్ నుండి కొట్టి ఫుల్ కిల్ చేసేసిండు. సో బాగుంది. బాగా ఆడుతున్నాడు. అరే నైస్. అరే వేరే లెవెల్ కొట్టిండు బ్రో. వచ్చిన ముగ్గురిని కొట్టేసిండు. అరే ఒక్కడే 6 kills కొట్టిండు గైస్. మొత్తం ఫామ్ లో ఉన్నాడు. లక్కీ ఆన్ ఫైర్ గైస్. ఒక్కసారి హ్యాష్ లక్కీ ఇన్ ద చాట్ గైస్. ఒకసారి కొట్టండి. వేరే లెవెల్ కొట్టిండు గైస్. మొత్తం వచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడు. సో గట్టిగా బూస్ట్ ఏదో ఎనర్జీ ఏదో తాగేసి వచ్చినట్టున్నాడు ఆడు. సో బాగుంది. ఆడు మంచిగా ఆడిండు. సో అట్లా ఆడండి. బట్ టీంని అయితే పైన ఉండాలి. లక్కీ గాడు ఇద్దరిని నాక్ చేసిండు పైన ఉండాలి. నైస్ కిల్ అయితే కేడి పెంచుకునే సిచ్యువేషన్ ఉన్నది ఇక్కడ. శివ ముదిరాజ్ హాయ్ బ్రో. ఎంఎంఆర్ లేడు. లక్కీ గాడు అయితే జోన్ తీసుకున్నాడు. సో నైస్. ఇక్కడ ఇద్దరిని అయితే నాక్ చేసిండు 16 స్క్వాడ్లా. సో కిల్లు దొరకాయా? అరే 24 స్క్వాడ్లో ఇక్కడ నుండి నాక్ చేసారు. వీళ్ళిద్దరిని ఫుల్ కిల్ చేసుకోవడానికి వెళ్ళిపోతాను. సో 17 స్క్వాడ్ అయితే ఫుల్ స్క్వాడ్ ఉన్నది గైస్. బీఎస్ అంట, హెచ్జీ అంట, వీళ్ళు బాగా ఆడుతున్నారు. ఫస్ట్ నుండి టీం మొత్తం కలిపి 3 kills కొట్టినా కానీ మంచి స్ట్రాటజీతో ఆడుతూ ఉన్నారు. 24 స్క్వాడ్. జోన్ బయట ఉన్నాడు. జోన్ బయట అయిపోతాడా? లక్కీ గాడు ఒకటి నాక్ చేసిండు. మళ్ళీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్ ఎందుకో తెలియదు కానీ ప్లే తీసుకొని ఆడదామని చెప్పి చూస్తాను. నైస్. మళ్ళీ ఇంకొకరికి డ్యామేజ్ ఇచ్చిండు. లెట్స్ గో గైస్. లైక్ కొట్టండి గైస్ ప్లీజ్ గైస్. మీరు ఒకసారి లైక్ కొడితే మనకు కూడా మంచి మోటివేషన్ ఉంటుంది కదా గైస్. మన కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్ గైస్. లైక్ కొట్టండి గైస్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో డీబీఎస్తో ఫైట్ అవుతుంది ఇక్కడ. మరి అయిపోయింది. అక్కడ కొట్టేసుకున్నాడు డీబీఎస్తోని. 17th పర్సన్ ఒక పర్సన్ ఫుల్ కిల్ చేసేసిండు. సో ఎన్ని స్క్వాడ్లు మిగిలినాయి అంటే 16th స్క్వాడ్లో ఇద్దరు ఉన్నారు. 16th స్క్వాడ్లో మళ్ళీ నాక్ చేసిండు. వీడు మంచి ప్లేస్ దొరకట్టుకున్నాడు. బట్ ఇప్పుడైతే జోన్లకు అయితే రాలేడు బ్రో. సో జోన్లకు రానివ్వరు వాళ్ళు. సో 17th స్క్వాడ్ ఫుల్ స్క్వాడ్ ఉన్నది. నేడు తీసిండు. సో వీడి జోన్ పోవడం అంటే చాలా కష్టమే బ్రో. సో 4v1v1 గైస్. 4-1-1 16 స్క్వాడ్ల మీదకి ఒక పర్సన్ మీదకి నాక్ చేయడానికి వెళ్ళిండు. ఇక్కడ నాక్ చేసి వాళ్ళు అయిపోయింది. వీడు ఆల్రెడీ కొట్టేసిండు. లాస్ట్ 1v4 గైస్. నైస్.